ఏంటి ఊహించుకుంటున్నావు? ఓ, ఇదంతా నేను ఊహించుకున్నానా? ఛ! నిన్నేనే ఊహించుకుంటున్నావు? కాస్త వెయిట్ చేయండి అత్తయ్య, నెమ్మదిగా వస్తాయి. అబ్బా, హే ఓయ్, అబ్బా, ఎందుకే కదులుతావు? ఈసారి కరిపావనుకో మూతి మీద పెడతా గోరెంటాకు. సరేలే బుస్సు, కదపంలే, సరిగా పెట్టు. ఏంటి నాకు మంటలు పుడుతున్నాయి? అబ్బా, నీకేనే చెప్పేది, మళ్ళీ చేతులు ఎందుకు కదుపుతున్నావు? ఏం లేదులే బుస్సు, ఏంటో చేతులు మండిపోతున్నాయి. అబ్బా, అమ్మా, గోరింటాకు పెడితే మంట పుట్టదే, చల్లగా ఉంటది. ఏమైంది? గోరింటాకు పెట్టుకుంటే చేయి చల్లగా ఉంటుంది కానీ నీకెందుకు మంట పుడుతుంది? హ్మ్. ఆహా, లేదు బుస్సు, నాకు బాగా మంటలు అబ్బో. ఏంటి నేను ఇంత బాగా గోరింటాకు పెడుతుంటే నువ్వు కావాలని ఇలా చెబుతున్నావా? ఆహా, లేదు బుస్సు, నిజంగానే. అమ్మో, ఆ, ఏంటి? ఆగు. ఆ, ఆ, చేయి మండుతుంది ఫణి. ఏంటే మంట పుట్టడం ఏంటి? కాసేపు కదలకుండా ఉండు. ఈ కొంచెం పెట్టేస్తే అయిపోతుంది. బా, వదిలు బుస్సు, మంటలు పుడి చస్తుంటేను. అబ్బా, పిన్ని, గోరింటాకు పెడితే మంట ఎందుకు పుడుతుంది? మా కర్మకాలి మంటగా ఉందిలేరా, నీకేం తెలుసు? ఏయ్, అబ్బా, ఏమైనా సరే ఈ రోజు నిన్ను వదలనే. బుస్సు, నేను గోరింటాకు నీటుగా పెడతాను. అబ్బా, అప్పటిదాకా నీకు పెట్టే వరకు నీ చెయ్యి వదలను. బుస్సు, నా చేయి వదిలి ఫణి, నేను ఈ గోరింటాకు కడిగేసుకుంటాను. నాకు మంట పుడుతుంది. ఏయ్, నీ చెయ్యి వదలనే. అబ్బా, నేను పెట్టే తీరతాను. అది బాబాయ్, మీరు అలాగే అనండి. ఒరేయ్ తోటమాలి, నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నన్ను బాబాయ్ అంటావేంటి? మిమ్మల్ని బాబాయ్ అనలేదు, బాబుగారు అన్నాను. బాబు గారు అన్నావా? చెయ్యి వదులు బుస్సు, నా వల్ల కావట్లేదు. నేను వదలనే. ఓ, అబ్బా, వదిలి ఫణి. అబ్బా, మంట ఎక్కువైంది. ఓహ్. అబ్బా, మంట. ఏమైంది? ఏంటి? ఏంటి ఓసి? ఏమైంది? ఫణి. అమ్మో, ఉర్వశి, భాస్కర్, అయ్యో, అమ్మా, అమ్మా. మంట మంట అంటారేంటి? ఏం అర్థం కావట్లేదే. అమ్మా, అబ్బా, 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 చీకటికేసుకోవాలి. అబ్బా, పుసై, నీ అమ్మ కడుపు మాడ. మన గోరింటాకులో ఏం కలిపేవేంటే మన చేతులు ఇలా మండిపోతున్నాయి? లేదత్తయ్య, అయినా మన దాంట్లో ఎందుకేస్తాను? మరెందుకే చేతులు మండిపోతున్నాయి? అమ్మో, అమ్మో. అమ్మో, నేను వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకొస్తాను. వెళ్ళవే. అత్తయ్య ఆగండి, అత్తయ్య నేను వస్తాను. ఏంటి నన్ను ఆపుతున్నారు? నేనెళ్ళి క్రీమ్ రాసుకోవాలి. ఆగు, క్రీమే కదా, రాసుకుందువు గాని కాసిపాగు. గాయత్రి పెట్టుకున్న గోరింటాకి ఏం కాలేదు, బానే ఉంది. మరి నువ్వు పెట్టుకున్న గోరింటాకి ఎందుకు అంతగా మండింది? ఏమో, నాకేం తెలుసు అందులో ఎవరేం కలిపారో ఏంటో.
నా చేతులు మండిపోతున్నాయి తెలుసా? నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదే, నరికి పోగులు పెట్టాలి. చెల్లెలు వైపోయావని కామ్గా ఉంటున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు గోరింటాకులో కెమికల్ కలిపి గాయత్రి చేతులు మండేలా చేయబోయావని మాకు తెలిసిపోయింది. నువ్వు నీ అత్త కలిసి మాట్లాడుకున్న మాటలన్నీ నాకు తెలిసిపోయాయి. ఇదిగో ఈ వీడియో చూడు. మీ ఇద్దరి నాటకం మొత్తం ఇందులో రికార్డ్ అయింది. ఎంత పని చేసావే నువ్వు! గాయత్రి, దీనికి ఒక్క దెబ్బ సరిపోదు. రెండో చెంప కూడా వాయించి చెప్తా. నిన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా బుద్ధి రాదే. నిన్నిలా కాదు. గాయత్రి, నువ్వు ఆగు. నేనివ్వాల్సిన బ్యాలెన్స్ కూడా ఒకటి ఉంది. ఏంటి నువ్వు నా చెల్లెల మీదే అంత కుట్ర చేస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? వరుసకి చెల్లెలు అవుతావని వదిలేస్తున్నాను. లేకపోతే నువ్వు చేసిన పనులకి, మాకొచ్చిన కోపానికి ఎప్పుడో నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టి నిన్ను ఈ ఇంట్లో నుంచి బయట గెంటించేదాన్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఊర్వశి. ఇంకొక్కసారి ఇలాంటి పనులు కనుక చేస్తే నిన్ను క్షమించాం. ఖచ్చితంగా నువ్వు, నీ మొగుడు, మీ అత్తమామలు చేసే దొంగ పనులన్నీ బయట పెట్టి మరీ మిమ్మల్ని తన్ని తగలబెడతాను. గాయత్రి, దీనికి బుద్ధి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. మళ్ళీ మనందరం ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. నువ్వు వెళ్ళు. సరేకా.